బ్రేకింగ్ న్యూస్ కడపలో గండికోట రహస్యం వీడటం లేదు. అనుమానాస్పదంగా మృతి చెందిన మైనర్ బాలిక కేసులో నిందితుల జాడను ఇంతవరకు కనిపెట్టలేకపోయారు పోలీసులు. బాలిక హత్య జరిగి 12 రోజులు గడిచినా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కుటుంబ సభ్యులు అనుమానితులను విచారిస్తున్న ఈ కేసులో అడుగు ముందుకు పడలేదు. మరోవైపు హత్య జరిగినప్పటి నుంచి లోకేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అయితే ఈ మర్డర్లో అతని పాత్ర ఏమీ లేదని డీఐజీ ప్రవీణ్ స్పష్టం చేశారు. ఏ పాత్ర లేనప్పుడు లోకేష్ ను పోలీసులు తమ అదుపులోనే ఇంకా ఎందుకు ఉంచుకున్నారు? అసలు లోకేష్ పై ఏ సెక్షన్స్ తో కేసు నమోదు చేశారు అనేది తేలడం లేదు. అంతేకాదు ముందు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిన పోలీసులు తర్వాత మీడియా ముందుకు ఎందుకు రాలేదు? అసలు దర్యాప్తులో దొరకని సాక్ష్యాలేంటి? ఇలా అనేక విషయాలని మిస్టరీగానే ఉన్నాయి. ఈ కేసులో పోలీసుల ప్రయత్న లోపమా, హంతకుల చాకచక్యమా అనేది అర్థం కాని పరిస్థితి. ఈ హత్య చేసింది మామూలు వ్యక్తులా, లేదా దీని వెనక ఏదైనా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల ప్రమేయం ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. బాలిక హత్య మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి. గండికోట బాలిక హత్య కేసులో మిస్టరీ వీడడం లేదు. అయితే అనుమానాస్పదంగా మృతి చెందిన మైనర్ బాలిక కేసులో నిందితుల జాడను ఇంతవరకు కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. అయితే గతంలో లోకేష్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. అయితే అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిన పోలీసులు తర్వాత మీడియా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. హంతకుల ఆధారాలు సేకరించలేకపోయారా? అసలు ఈ కేసులో ఎవరు నిందితులు అన్నదానికి సంబంధించి పోలీసులు ఎందుకు ఇంకా జాప్యం వెలబుచ్చుతున్నారు అనేది ఇక్కడ సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. కడపంతటా కూడా ఈ గండికోట బాలిక హత్య కేసు కలకలం రేపుతుంది. అయితే 10 సెల్ టవర్ డంప్ సేకరించిన నిందితుల క్లూ దొరకలేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు హత్య వెనక ఉన్నది మామూలు వ్యక్తులు కాదా, దీనిలో ఎవరైనా రాజకీయ వ్యక్తుల ప్రమేయం ఉందా అన్న అనుమానాలు కూడా ప్రజెంట్ వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా? అసలు ఎందుకు నిందితుల జాడ ఇంతవరకు కనిపెట్టలేకపోయారు పోలీసులు అన్నదానికి సంబంధించి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. మరి పోలీసులు ఎందుకు ఇంకా నిందితుల జాడ కనిపెట్టలేకపోతున్నారు? అసలు ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు, అటు బంధుమిత్రులతో కూడా ఈ కేసుకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇరువైపుల వాదనలు కూడా పోలీసులు సేకరించడం జరిగింది. అయితే ఎందుకు ఈ బాలిక హత్య కేసులో నిందితులను పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు అన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. హత్యతో లోకేష్ ప్రమేయం లేదని తేల్చారు డీఐజీ ప్రవీణ్. అయితే హత్యతో ప్రమేయం లేదు అని చెప్పినప్పుడు అతన్ని ఎందుకు ఇంకా అదుపులోనే ఉంచుకున్నారు, ఎందుకు అతన్ని విడిచిపెట్టలేదు అన్న అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ లోకేష్ హత్య కేసు చేసుంటే పోలీసులు ఎందుకు బయట పెట్టట్లేదు అన్న అనుమానాలు ప్రజెంట్ అటు కడప వ్యాప్తంగా అయితే ఎక్కువ అవుతున్న పరిస్థితి. అయితే ఈ మిస్టరీ ఎప్పటికీ వీడుతుంది అంటూ కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. బాలిక హత్య జరిగి ఇప్పటికీ దాదాపుగా చాలా రోజులు గడుస్తుంది. అయినప్పటికీ కూడా నిందితుల జాడ పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఎందుకు నిందితులను పోలీసులు పట్టుకోలేకపోతున్నారు అన్నది ఇక్కడ మిస్టరీగా మారింది. కడపలో గండికోట రహస్యం వీడడం లేదు. అనుమానాస్పదంగా మృతి చెందిన మైనర్ బాలిక కేసులో నిందితుల జాడను ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు. బాలిక హత్య జరిగి 12 రోజులు గడిచినా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కుటుంబ సభ్యులు అనుమానితులను విచారిస్తున్నా ఈ కేసులో అడుగు ముందుకు పడడం లేదు. మరోవైపు హత్య జరిగినప్పటి నుంచి లోకేష్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. అయితే ఈ మర్డర్లో అతని పాత్ర ఏమీ లేదని డీఐజీ ప్రవీణ్ స్పష్టం చేశారు. ఏ పాత్ర లేనప్పుడు లోకేష్ ను పోలీసులు తమ అదుపులో ఇంకా ఎందుకు ఉంచుకున్నారు? అసలు లోకేష్ పై ఏ సెక్షన్స్ తో కేసు నమోదు చేశారు అనేది తెలటం లేదు. అంతేకాదు ముందు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిన పోలీసులు తర్వాత మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు? అసలు దర్యాప్తులో దొరకని సాక్ష్యాలేంటి? ఇలా అనేక విషయాలు మిస్టరీగానే ఉన్నాయి.
బాలిక హత్య కేసుకు సంబంధించి మిస్టరీ వేయడం లేదు. గండికోటలో మృతి చెందిన బాలికకు దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు మా ప్రతినిధి శివ కడప నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఇప్పటికే లోకేషే ఈ హత్య చేశాడంటూ స్టార్టింగ్ లో పోలీసులు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తర్వాత వాళ్ళు మీడియా ముందుకు రాని పరిస్థితి, అతని ప్రమేయం ఏం లేదంటూ కూడా డీఐజీ చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఈ మిస్టరీ? ప్రస్తుత గండికోటలో బాలిక దారుణ హత్యకు గురై ఇప్పటికి 12 రోజులు పూర్తయింది. అయితే మొదటగా ఎవరైతే లోకేష్ ఉన్నారో లోకేష్ పై అనుమానాలు వ్యక్తం చేసేప్పటికీ కూడా అదుపులో ఇస్తున్నారు. అయితే మాత్రం డిఐజీ స్వయంగా ఈ హత్యలో లోకేష్ ప్రమేయం లేదంటూ కూడా తేల్చి చెప్పారు. ఆ తర్వాత మాత్రం మొత్తం అందరి చూపు కుటుంబ సభ్యులపైన పడింది. కుటుంబ సభ్యులను కూడా పలుమార్లు చేసి పిలిపించి విచారించారు. అది విచారణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు కేసులో ముందుకు రావట్లేదు. ఈ పోలీసులకు కూడా ఎలాంటి ఆధారాలు కూడా లభించట్టు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ హంతకులు ఎవరైతే ఉన్నారో ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు గడిచేపటికి కూడా ఎందుకు ఆధారం లభించలేదు అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ లోకేష్ ప్రమేయం లేదని తర్వాత కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేశారు. వాళ్ళందరినీ కూడా విచారించారు. అక్కడ గండికోటలో ఏదైతే ఉందో అడుగు మొత్తం జడబెట్టారు. హత్య జరిగిన ప్రాంతాన్ని నిశ్చితంగా పరిశీలించారు. ఒక ఫోరెన్సిక్ నిపుణులతో పాటు పోలీసులు కూడా ఆ ప్రాంతాన్ని జల్లబెట్టేప్పటికీ కూడా ఎందుకు ఆధారం లభించలేదు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అయితే పోలీసులు మాత్రం 12 రోజులుగా విచారణ జరుగుతున్నప్పటికీ కూడా ఇందులో పురోగతి లేకపోవడంతో మాత్రం తలలు పట్టుకుంటున్నారు. ఇందుకు అసలు ఆధారాలు ఏంటి అనే అంశంపై మాత్రం పోలీసులకు ఒక స్పష్టత వచ్చినట్లేదు. మొదటి నుంచి కూడా ఏదైతే సెల్ ఫోన్ టవర్ డంప్ ఉందో ఆ డంప్ అంతటి సేకరించారు. హత్య జరిగిన రోజు గండికోటకు ఎవరెవరు వచ్చారు, ఎవరు చేరుకున్నారు, ఎలా చేరుకున్నారు అని ఒక సీసీ ఫుటేజ్ తో పాటు ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సేకరించారు. అయినప్పటికీ కూడా కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కొందరు అనుమానితులు అదుపులో ఇస్తున్నారు. వాళ్ళు విచారించారు, పంపించారు. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయంతో వాళ్ళ బంధువుల్ని కూడా సేకరించారు. హత్య జరిగిన రోజు బాలిక ఫోటోస్ కొందరికి బంధువులు పంపించారు ఆ ఘటన ఆ ప్రాంతంలో ఉన్నట్టు. సో ఆ కోణంలో విచారించారు. అది ముందుకు రాలేదు. ఆ తర్వాత ఇప్పుడు మాత్రం పర్యాటకుల కోణంలో విచారణ చేపట్టారు. ఆ హత్య జరిగిన రోజు పర్యాటకులు ఎవరైనా ఆకతాయి లాంటి వారు వచ్చారా, వాళ్ళు హత్య చేశారా, హత్య చేస్తే ఎలా చేశారు, దానికి గల కారణాలు ఏంటి, అంటే దానికి మోటో ఏంటి, బాలికలను ఎందుకు ప్రతిఘటించలేదు. మొదటగా బాలిక లభించింది మాత్రం మాధవరాయ టెంపుల్ ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత రంగనాయక టెంపుల్ దగ్గరకు వచ్చారు. అంటే అక్కడికి ఇక్కడ కొంత డిస్టెన్స్ ఉంది. సో ఈ ప్రాంతం నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఆకతాయిలు ఎవరైనా దాడి చేశారా, రంగనాయకుల గుడి తర్వాత ఆ గుడికి వెనక భాగానికి కొంత డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ పోవడానికి కూడా సాధ్యపడదు. అయితే అక్కడికి బాలిక మృతదేహం అక్కడికి ఎలా వెళ్ళింది అంటే ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో హత్య జరిగిన పోలీసులు గుర్తించారు. కాబట్టి పర్యాటకులు ఎవరు ఆ ప్రాంతంలో పెద్దగా ఉండరు. సో దీని అడ్వాంటేజ్ గా మార్చుకొని హత్య చేసి అక్కడ పడేశారా. ఇలా హత్య ఇంత దారుణంగా హత్య చేస్తే ఖచ్చితంగా కొన్ని ఫింగర్ ప్రింట్స్ అని లభించాలి. కానీ ఈ ఫింగర్ ప్రింట్స్ కూడా ఎలాంటి లభించలేదు. ఎందుకు అసలు అంటే ఒక ప్రీ ప్లాండ్ గా చేశారా. ఆకతాయిలు అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ కొన్ని ఆధారాలు వీలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది అనుకోని ఘటన. బట్ ఇదైతే ఒక ప్రీ ప్లాండ్ గా హత్య చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 12 రోజులు గడిచినా కూడా కనీసం ఎలాంటి ఆధారం లభించలేదు పోలీసులకి. మొదటి రోజు, రెండో రోజు పోలీసులు చెప్పారు మా దగ్గర ఆధారం ఉన్నాయి, రాత్రి చెప్పేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికి దాదాపు 11 రోజులు 12 రోజులు పూర్తింది. అయినా కూడా ఎందుకు చెప్పలేదు. అంటే విచారణలో ఏదైనా మరో కోణం ఉందా, లేదంటే దీనిపై ఏమన్నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందా, అంటే వీరికి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు తప్పించే ప్రయత్నం చేస్తున్నారా. ఈ కోణంలో విచారణలో మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం పోలీసులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన స్పష్టం చేయకపోవడం కూడా ఇది కొంత సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం శివ, అయితే ఈ కేసును ఛేదించడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు అంటూ కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. మరి ఏంటి, పోలీసులు ఇందుకు సంబంధించి బయటకు వచ్చి దీనికి సంబంధించి ఏదైనా ఆధారాలు సమర్పించే అవకాశం ఉందంటారా? అసలు ఎందుకు ఇంత జాప్యం? ప్రస్తుత ఘటన జరిగిన రెండో రోజే డిఐజీ స్వయంగా చెప్పారు. దీంట్లో లోకేష్ ప్రమేయం చెప్పారు. మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, కీలక ఆధారాలు ఉన్నాయి, వాటిని సేకరించాం, ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రవేశపెడతామన్నారు. అది ఆ మాట చెప్పి ఇప్పటికే 10 రోజులు పూర్తయింది. అయినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎందుకు ఆధారాలు చూపించలేదు, ఎందుకు నిందితులు మీడియా ముందు ప్రవేశపెట్టలేదు అనేది ఒక బిగ్ క్వశ్చన్ గా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మరి ఎందుకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. ఒకవేళ అంటే ప్రాథమిక ఆధారాలు వీటికి మ్యాచ్ అవ్వలేదా, నిందితులు ఎవరైతే ఉంటున్నారో వాటికి క్రాస్ చెక్ చేసిన తర్వాత వాటికి మ్యాచ్ అవ్వలేదా, ఒకవేళ ఇంకెవరు చేశారు, ఆ కోణంలో మాత్రం విచారణ జరుగుతుంది. అయితే మాత్రం పోలీసులకు ఇప్పటి వరకు కూడా ప్రాథమిక ఆధారాలతో పాటు సాంకేతిక ఆధారాలు లభించలేదు. కాబట్టి వీటిని మాత్రం ఇంకా విచారణ ఒక దశలో ఉంది. కాబట్టి వీటిని వెల్లడించే ప్రయత్నం చేయడం లేదా అనేది ఒక ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.